మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. తిరుపతిలో ఉన్న ఆటో అన్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొంతమంది ఆటో వాళ్ళు ఏజ్ వచ్చేసి 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటారు. ఎస్వి యూనివర్సిటీకి ఇద్దరు గర్ల్స్ ఎవరో ఆటో ఎక్కింటే, ఒక అమ్మాయి, ఇద్దరు కాదు ఒక అమ్మాయి ఆటో ఎక్కింటే అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ అసహ్యంగా మాట్లాడుతూ సో బిహేవ్ చేశాడంట. ఎవరైతే బిహేవ్ చేస్తారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ ఆటో డీటెయిల్స్ మా దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు నేను వీడియో తీయడానికైనా నేను ఈ విషయం చెప్పడానికైనా రీజన్ ఏంటి అంటే, ఒక ఆటో అన్న చేసే తప్పుకి మిగిలిన వాళ్ళందరూ బ్యాడ్ అయిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ అయినా ఇంకోటి అయినా దాని మీదే బేస్ అయి ఉంటుంది. మీరు ఇట్లాంటి చిల్లర పనులు చేసే ముందర, నేను అందరిని అనడం లేదు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని, మిగిలిన వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడి బతుకుతున్నారు. అయినా ఈ ఏజ్లో మీకంతా నాకు అర్థం కావట్లేదు. కూతురుతో సమానమైన వాళ్ళని అలా చేయడం పద్ధతి కాదు. సో 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇదే ఫర్దర్గా ప్రొసీడ్ అయితే లేనిపోని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేక కాదు, మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీస్ ఉంటాయి. సో నేను మీ డీటెయిల్స్ కానీ ఇంకోటి కానీ బయట పెట్టకపోవడానికి ఇదే మెయిన్ రీజన్. ఇంకొకసారి ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా మెసేజెస్ వచ్చినా, లేకుంటే ఇలా జరుగుతుంది అన్నాయని తెలిసినా బాగోదు. గర్ల్స్కి అందరికీ నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఎప్పుడైనా ఆటో ఎక్కేటప్పుడైనా ఆటో నెంబర్ని, డ్రైవర్ని ఫోటో తీసుకోండి. వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, చెడ్డోళ్ళు అయి ఉండొచ్చు, మనకు తెలియదు. అర్థమవుతుందా? అందరూ అలానే ఉంటారని అయితే అనుకోవద్దండి. ఇంకొకటి, నేను ఇది అందరినీ అనడం లేదు, కొంతమంది మాత్రమే ఆటో అన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.